Hello, story lovers. Welcome back to my channel, Possessive Husband, Innocent Wife, Part 144. అమ్మా, నువ్వు ప్లే స్కూల్‌లో జాయిన్ చేసినా, ఇంకెక్కడ జాయిన్ చేసినా పిల్లలు స్కూల్‌కి వెళ్ళే మొదటి రోజు ఏడుస్తారు. ఎందుకంటే అంతకుముందు 3, 4 నెలలు సమ్మర్ హాలిడేస్ కాబట్టి, ఇంట్లో ఉంటారు కాబట్టి. లేదంటే అప్పుడే మొదటిసారి స్కూల్‌కి వెళ్తున్నారు కాబట్టి. ఇప్పుడు ప్లే స్కూల్‌లో జాయిన్ చేస్తే మాత్రం ఏడవకుండా ఉంటారా? ఎప్పుడో సంవత్సరం తర్వాత పిల్లలు ఏడుస్తారని నా పిల్లల్ని ఇప్పుడే ఏడిపించమంటారా? నా వల్ల కాదు అన్నాడు. దక్ష, వసుంధర, విశ్వనాథ్ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే నీకేమైనా పిచ్చి పట్టిందా? పిల్లల మీద ప్రేమ ఉండొచ్చు. కానీ మరీ వాళ్ళ భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకోకుండా నాశనం అయ్యేలా ఉండకూడదు అన్నాడు విశ్వనాథ్. డాడీ, నేనిప్పుడు వాళ్ళ భవిష్యత్తు నాశనం చేస్తానని ఎక్కడ చెప్పాను? నాకంటే ఎక్కువ చదువులే చదివిస్తాను. నేను చదువుకున్న ఫేమస్ బిజినెస్ స్కూల్స్ కంటే పెద్ద పెద్ద బిజినెస్ స్కూల్స్‌లో, మెడికల్ స్కూల్స్‌లోనే చదివిస్తాను. వాళ్ళ అభిరుచిని బట్టి. కానీ 3 ఇయర్స్ పిల్లలు అప్పుడే స్కూల్‌కి వెళ్ళడం ఏంటి అనగానే 2 ఇయర్స్ పిల్లల్ని కూడా ప్లే స్కూల్‌లో జాయిన్ చేస్తున్నారు. ఇంకా అమ్మా, నాన్న ఇద్దరు వర్క్ చేసేవాళ్ళైతే ఇద్దరిని బేబీ సిట్టింగ్ కోసం బేబీ కేర్ సెంటర్స్‌లో వదిలేస్తున్నారు. నువ్వు జస్ట్ ప్లే స్కూల్‌లో వదిలేస్తున్నావు. అంతగా కావాలంటే నువ్వే వెళ్లి డ్రాప్ చెయి. నువ్వే వెళ్లి తీసుకొచ్చుకో. అక్కడ జస్ట్ ఆడించి నిద్రపుచ్చుతారు. అంతే. మీ పిల్లలేమి కట్టెలు కొట్టడానికి వెళ్ళడం లేదు అంది వసుంధర. నువ్వేమైనా చెప్పు మమ్మీ. నేను కరెక్ట్ ఏజ్‌లో నర్సరీలో జాయిన్ చేస్తాను. అంతేగాని ఇప్పుడే ప్లే స్కూల్‌లో అది ఇది అని నేను జాయిన్ చేయను అనగానే, ఏవండీ, మీరు మరీ పిల్లల గురించి ఎక్కువగా బెంగ పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఈ మాట చెప్పారు. నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే మాట చెప్పరని నమ్మకం ఏంటి? అప్పుడు కూడా 1 ఇయర్ జాయిన్ చేస్తే ప్రాబ్లమ్ ఏంటి అని అలా అలా లేట్ చేసుకుంటూ పోతే 10థ్ క్లాస్ చదవాల్సిన వయసులో ఫస్ట్ క్లాస్ చదువుతారు పిల్లలు అని అంది దక్ష. నేనంత పిచ్చి వెధవని కాదులే అని కర్ణ అనగానే, నువ్వు పిచ్చి వెధవవి కాదు గానీ మాకు పిచ్చి పట్టిస్తున్నావు. నీ పిచ్చి ప్రేమతో నా మనవడు మనవరాలు ఎందుకు పనికి రాకుండా పోవడానికి నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. రేపటి నుంచి వాళ్ళని ప్లే స్కూల్‌లో జాయిన్ చేస్తున్నాం అంతే అని విశ్వనాథ్ గట్టిగా చెప్పి వెళ్ళిపోవడంతో, ఏంటి మమ్మీ ఇదంతా అన్నాడు కర్ణ. ఈ విషయంలో నేను కూడా మీ నాన్న మాటకే సపోర్ట్ చేస్తానురా. నీ పిచ్చి ప్రేమతో వాళ్ళిద్దరిని ఏం చేస్తావో అనని భయం వేస్తోంది అని అంటూ మనవడిని, మనవరాల్ని ఎత్తుకొని వెళ్ళిపోవడంతో, ఇప్పుడు నేనేమని అంత తప్పు మాట్లాడాను? మమ్మీకి, డ్యాడీకి అంత కోపం వచ్చింది అన్నాడు కర్ణ. మరి లేకపోతే ఏంటండి? 10 నిమిషాలు డిస్టెన్స్‌లో ఉన్న ప్లే స్కూల్‌లో జస్ట్ ఆటలాడుకొని నిద్రపోవడానికి పంపించడానికి మీరింత సినిమా చేస్తుంటే, వాళ్ళు మాత్రం అలా రియాక్ట్ అవ్వకుండా ఏం చేస్తారు? మీ అతి ప్రేమతో నాకు తలనొప్పొచ్చేస్తోంది. ప్రేమ ఉండొచ్చు కానీ, నిజంగానే వాళ్ళ భవిష్యత్తు పాడయ్యేలా ఉండకూడదు. నేను కూడా అత్తయ్య, మావయ్యకే సపోర్ట్ చేస్తున్నాను అంటూ దక్ష ఫ్రెష్ అవ్వడానికి గదిలోకి వెళ్ళిపోవడంతో, ఏంటి అందరూ ఒకటయ్యి నన్ను మూలన పడేసేలా ఉన్నారు అనుకున్నాడు కర్ణ. మర్నాడు ఉదయాన్నే విశ్వనాథ్ బ్రేక్‌ఫాస్ట్ చేసి, వసుంధర, పిల్లల్ని రెడీ చేశావా అనగానే, రెడీ చేశానండి అని అంటూ పాపకి ఫ్రాక్, బాబుకి షర్టు, చిన్న ప్యాంట్ వేసి ఒక బ్యాగ్, అలాగే వాళ్ళ భుజానికి ప్లాస్టిక్ బాటిల్స్ తగిలించడంతో, ఏంటి మమ్మీ వాళ్ళనేదో వరల్డ్ టూర్‌కి పంపిస్తున్నట్టు అలా రెడీ చేశావు అనగానే, పక్కనున్న ప్లే స్కూల్‌కి దిక్కులేదు కానీ వరల్డ్ టూర్ వెళ్తారంట, వరల్డ్ టూర్ అని వెటకారంగా అంది దక్ష.
హేయ్! ఏంటే నీ గొణుగుడు అని కరుణ అనగానే ఏం లేదు అని దక్ష వెటకారంగా చెప్పడంతో చెప్పాను కదా పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తున్నానని అందుకే మీ అమ్మ వాళ్ళని రెడీ చేసింది అనగానే డాడీ ఇప్పుడే వద్దు అంటున్నాను కదా అనగానే నువ్వు నోరు మూసుకోరా స్కూల్ అనగానే నీ కొడుకు కూతురు తెగ హుషారుగా రెడీ అవుతున్నారు వాళ్ళకి లేని బాధ నీకెక్కువైంది నిజానికి వాళ్ళే ఏడుస్తారు నువ్వు పంపిస్తావని అనుకుంటే ఇక్కడ అంతా రివర్స్లో ఉంది అని అంది వసుంధర. అది కాదు మమ్మీ అని అంటుంటే, అబ్బా! మీరు బ్రేక్‌ఫాస్ట్ చేశారు కదా! మీరు ముందు ఆఫీస్‌కి వెళ్ళండి. పిల్లల్ని మామయ్య గారు స్కూల్ దగ్గర దించేసొస్తారు అనగానే, నీకేం బెంగగా లేదా? వాళ్ళిద్దరూ చిన్న పిల్లలు. నువ్వు దగ్గరుండి పాలు తాగిస్తే కానీ పాలు తాగరు. దగ్గరుండి భోజనం తినిపిస్తే గాని భోజనం చేయరు. అలాంటిది వాళ్ళని స్కూల్‌లో ఎలా వదిలేసి రమ్మంటున్నావు? అని అడగడంతో, బాక్స్‌లో అన్నం కలిపి పెట్టి స్పూన్ కూడా ఇచ్చాను. మీలాగా తినిపించి గారాబం చేస్తే వాళ్ళు ఎప్పటికీ తినడం కూడా నేర్చుకునేలా లేరు. అందుకే స్కూల్లో వాళ్ళే తింటారు అనగానే, ఇంత మనస్సాక్షి, మానవత్వం లేకుండా ఎలా తయారయ్యావే? అన్నాడు కరుణ. ఇప్పటికి మీకు అత్తయ్య గారే భోజనం తినిపిస్తున్నారా? నాకు మా అమ్మే భోజనం తినిపిస్తుందా? మన భోజనం మనమే కదా తింటున్నాం. మన భోజనం మనం తినడం అలవాటు మన అమ్మ వాళ్ళు చేస్తేనే కదా అది సాధ్యమైంది. అంటే వాళ్ళకి కూడా మానవత్వం లేనట్టేనా? అని దక్ష అడగడంతో కర్ణ కోపంగా చూస్తూ ఎదవ లాజిక్స్ చెప్పకు అని అనేసరికి నువ్వే పనికిమాలిన ప్రశ్నలు అడుగుతున్నావు. నోరు మూసుకొని ఆఫీస్‌కి వెళ్ళు. నేనొచ్చి జాయిన్ అవుతాను. పిల్లల్ని స్కూల్‌లో డ్రాప్ చేసి అడ్మిషన్ తీసుకొనొస్తాను అన్నాడు విశ్వనాథ్. ఇక ఎంత చెప్పినా ఎవరు వినిపించుకోరని అర్థమై పిల్లల దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చుని స్కూల్‌కి వెళ్ళాలనుందా మీకు? అనగానే ఎళ్ళాలనుంది దాది. అతడ తొత్త తొత్త పెంచు ఉంటారంత కదా! అని అన్నాడు. ఓహో! ఈ ముక్క చెప్పి పిల్లల్ని ఒప్పించారా? అనగానే నేను చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి తెలుసు టీవీలు చూస్తూనే ఉంటారు గదా! అనగానే ఈ సోది అనవసరం. ఇక్కడే ఉంటే వీడిలా మాట్లాడుతూనే ఉంటాడు అంటూ పిల్లలిద్దరిని కారులో కూర్చోబెట్టి విశ్వనాథ్ కార్ స్టార్ట్ చేసుకుంటూ దగ్గరలో ఉన్న ప్లే స్కూల్‌కి వెళ్తే నువ్వు మీ నాన్న వెనక వెళ్తావేమో తంతాను ఆఫీస్‌కి వెళ్ళిపో అని వసుంధర చెప్పడంతో ఇద్దరిని కోపంగా చూస్తూ కర్ణ ఆఫీస్‌కి స్టార్ట్ అయినట్టుగా స్టార్ట్ అవుతూ వాళ్ళ నాన్న కారు వెనక స్కూల్‌కి వెళ్ళాడు. చిన్న గ్రౌండ్‌తో రెండంతస్తులు. గోడ మీద చిన్న చిన్న పిల్లల స్కూల్ యూనిఫామ్, బ్యాగులు, బుక్సు, లంచ్ బాక్సు, పట్టుకున్న పెయింటింగ్స్‌తో వాసవి ప్లే స్కూల్ అని ఉన్న బోర్డ్ చూస్తూ బయట కొద్దిసేపు ఆగితే విశ్వనాథ్ పిల్లల్ని లోపలికి తీసుకువెళ్ళి అడ్మిషన్ తీసుకొని క్లాస్‌లో దిగబెట్టి బయటకొస్తుంటేనే కర్ణ యూ టర్న్ తీసుకొని వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం 2 గంటలకి విశ్వనాథ్ కోడలికి ఫోన్ చేసి, "పిల్లలకి స్కూల్ అయిపోతుందమ్మా. వెళ్లి తీసుకొచ్చుకో. మన స్ట్రీట్ నుంచి రైట్ తీసుకొని స్ట్రెయిట్‌గా వెళ్తే లెఫ్ట్ సైడ్ ఉంటుంది స్కూల్" అని చెప్పడంతో, "అలాగే మావయ్య" అని చెప్పి పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళేసరికి, "పిల్లలు అప్పుడే వెళ్ళిపోయారమ్మా" అని వాచ్‌మెన్ చెప్పడంతో కంగారు పడి, "అప్పుడే వెళ్ళిపోవడం ఏంటి? నేను ఇప్పుడే పిల్లల కోసం వస్తున్నాను బాబాయ్" అని దక్ష చెప్పడంతో, "లేదమ్మా పిల్లలందరూ వెళ్ళిపోయి చాలా సేపు అవుతుంది." అనగానే దక్ష కంగారు పడుతూ వసుంధరకి ఫోన్ చేయడంతో వసుంధర కూడా పిల్లలేమీ ఇంటికి రాలేదని చెప్పడంతో దక్ష బాగా ఆలోచించి అర్థమైంది ఇదెవరి పనో అని అనుకుంటూ ఉండగానే కర్ణ పిల్లల్ని ఎత్తుకుని ఇంట్లోకి రావడం కనిపించి వసుంధర దక్షకి ఫోన్ చేయడంతో దక్ష కోపంగా ఇంటికొచ్చి గట్టిగా అరిచి గొడవ చేసింది. Continues. If you like this story, please like, share, comment, and don't forget to subscribe.